హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్ తెలుగు. నా పేరు మోహన్ రెడ్డి. ఫ్రెండ్స్, జాయ్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో ఉన్నాను. ఇక్కడ మనం చూసి చాలా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి. ఈవెన్ మీకు వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ ప్రైస్ గురించి, వాటి ఫీచర్స్ గురించి మనతో పాటు టెక్నికల్ పర్సన్ ఉన్నాడు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వెహికల్ ప్రైస్ గురించి, వాటి ఫీచర్స్ గురించి. హాయ్ బ్రో. హాయ్ అండి, నేను చరణ్. ఇక్కడ జాయ్ బైక్లో టెక్నికల్ ఇంజనీర్గా చేస్తున్నాను. మన షోరూమ్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది, మాస్టర్ చెఫ్ పక్కన గల్లీలో. అండ్ జాయ్ వచ్చేసి ఈవీ బిఎస్సిలో లిస్ట్ అయిన ఏకే కంపెనీ జాయ్. అండ్ జాయ్ వచ్చేసి మదర్ కంపెనీ వచ్చేసి వర్డ్ విజార్డ్. అండ్ వర్డ్ విజార్డ్ వాళ్ళు 20 years నుంచి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. ఆ 20 years కూడా వీళ్ళు మొత్తం కంప్లీట్ ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో లైక్ టీవీ, వాషింగ్ మిషన్స్, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ అలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ మనకు టోటల్ 10 types ఆఫ్ ఈవీ వెరైటీస్ మన ప్రజెంట్ జాయ్లో ఉన్నాయి. అండ్ జాయ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి గుజరాత్, వడోదర. ప్రజెంట్ మన దగ్గర 4 vehicles అవైలబుల్ ఉన్నాయి. గ్లోబ్, జెన్ఎక్స్ నానో, మాన్స్టర్, ఇంకోటి వుల్ఫ్. మన దాంట్లో ఇంకో మోడల్ వచ్చేసి గ్లోబ్ వచ్చేసి మీకు యూనిక్ డిజైన్తో వస్తుంది, స్లీక్ బాడీ. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్, C8 ఇది 10 inch టైర్స్. ఇవి మీకు డిస్క్ బ్రేక్స్తో సహా వస్తాయి, డిస్క్ ప్యాడ్, డిస్క్ ఆయిల్ కూడా వస్తుంది ముందు. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం డిజిటల్ క్లస్టర్ గురించి తెలుసుకుందాము. డిజిటల్ క్లస్టర్లో మీకు బ్యాటరీ బార్ ఇండికేటర్ వస్తుంది, మోడ్స్ వస్తాయి, అండ్ ఓడోమీటర్ రీడింగ్ వస్తుంది, అండ్ మీకు స్పీడోమీటర్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు మోడ్ స్విచ్ ఇక్కడ ఉంటుంది 1, 2, 3. అండ్ ఇది హెడ్ లైట్, ఇది పార్క్ మోడ్, రివర్స్ ఆప్షన్, హార్న్, హజార్డ్ లైట్స్, ఇండికేటర్స్ అండ్ హై బీమ్, లో బీమ్. మీకు డిజిటల్ క్లస్టర్లో మీకు ఇండికేటర్స్ సింబల్ కనిపిస్తుంది, బ్యాటరీ చార్జ్ సింబల్ కనిపిస్తుంది, హెడ్ లైట్ వస్తుంది, అండ్ రెడీ ఆర్ నాట్ రెడీ సింబల్ వస్తుంది. యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంది వెహికల్లో. ఈ వెహికల్ వచ్చేసి మీకు 3 hours ఛార్జింగ్ చేస్తే 60 to 70 kilometers రేంజ్ వస్తుంది. 45 టాప్ స్పీడ్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ వేరియంట్. ఇది కూడా మీకు ఐదర్ వేస్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ వెహికల్కి పెట్టుకోవచ్చు, ఇంకొకటి వచ్చి బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీది. బ్యాటరీ తీసుకొని మీరు ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఐదర్ ఆప్షన్. ఎట్లా ఛార్జ్ చేసినా మీకు 3 hours టైం పట్టుద్ది. అండ్ మీకు బ్యాక్ వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ ఫుట్ రెస్ట్ వచ్చేసి మీకు ఆటోమేటిక్ ఫుట్ రెస్ట్ వస్తుంది. జస్ట్ ఒక స్వింగ్ ఇస్తే ఫుట్ రెస్ట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ మీకు బ్యాక్ డిస్క్ బ్రేక్, వీల్ హబ్ మోటార్, ఇన్బిల్ట్ వీల్ హబ్ మోటార్, వాటర్ ప్రూఫ్ మోటార్ ఇది. వెనకాల కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వర్ వస్తుంది, ఆ రెండు కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ టైల్ వచ్చేసి బ్యూటిఫుల్ టైల్ ఉంటుంది, ఆల్ ఎల్ఈడి బ్యూటిఫుల్ టైల్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ వేరియంట్. స్పీడ్ 45 స్పీడ్ అండి. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 45 స్పీడ్ అండి. మీకు మ్యాక్సిమం స్పీడ్లో ట్రావెల్ చేస్తే 60 to 65 రేంజ్ వస్తుంది. అదే ఎకో మోడ్లో 25 స్పీడ్లో ట్రావెల్ చేస్తే 75 to 80 రేంజ్ వస్తుంది మీకు. ప్రైస్ మీకు ఇది 75,000 అండి. ఎస్. మాన్స్టర్ గురించి తెలుసుకుందాం. మాన్స్టర్ వచ్చేసి మీకు వైడర్ టైర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. స్పీడ్ వచ్చేసి మీకు 45 స్పీడ్ అండి. లో స్పీడ్ వేరియంట్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్. స్పీడ్ మోడ్స్ 3 ఉంటాయి మనకు. ఫస్ట్ స్పీడ్లో 25 వరకు స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్లో మీకు 35 స్పీడ్ వెళ్తుంది, థర్డ్ మోడ్లో 45 స్పీడ్ వెళ్తుంది. మైలేజ్ మనకు 75 kilometers వస్తుంది. ఎస్. ఇప్పుడు ప్రజెంట్ మనం డిజిటల్ మీటర్ గురించి తెలుసుకుందాము. మీకు డిజిటల్ క్లస్టర్లో స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, అండ్ బ్యాటరీ బార్ ఇండికేటర్ వస్తుంది, మీకు పర్సంటేజ్ కూడా వస్తుంది, స్పీడ్ మోడ్స్ చూపిస్తుంది 1, 2, 3 అండ్ అలర్ట్. స్పీడ్ మోడ్స్ ఉంటాయా? అవునండి, ఇది స్పీడ్ మోడ్ స్విచ్ 1, 2, 3. పుష్ టు ఆపరేట్ అని చెప్పేసి ఒక్కసారి ప్రెస్ చేస్తే ప్రజెంట్ ఉన్న మోడ్ నుంచి నెక్స్ట్ మోడ్కి వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ మోడ్లో ఉంది, ఒకసారి ప్రెస్ చేస్తే థర్డ్కి వెళ్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫస్ట్కి వస్తుంది. మనకు వచ్చేసి పార్క్ మోడ్ ఉంది. ఓకే, పార్క్ మోడ్ ఒక్కసారి వెహికల్ పార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే వెహికల్ ముందుకు వెళ్ళదు, పార్క్ మోడ్ని డిజేబుల్ చేస్తే వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకే. అండ్ మనకి ఇంకోటి హజార్డ్ లైట్స్ ఉన్నది. ఇక్కడ 4 లైట్స్ బ్లింక్ అవుతుంది. ఇది డే లైట్ అండ్ ఇది హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్. ఏంటండి స్పీడ్ వచ్చేసి 45, మైలేజ్ వచ్చేసి 75 kilometers.
మనం ప్రజెంట్ హెడ్లైట్ గురించి తెలుసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి మీకు హాలోజన్ టైల్ మనకు ఇండికేటర్స్ వస్తుంది. హాలోజన్ మనకు హజార్డ్ స్విచ్ ఉంది. ఒకసారి హజార్డ్ స్విచ్ ఎనేబుల్ చేస్తే 4 లైట్స్ బ్లింక్ అవుతుంది. అండ్ మీకు ఇది పార్కింగ్ ఇండికేటర్స్ కూడా వస్తుంది. అండ్ వచ్చేసి మీకు ఈ హెడ్లైట్ వచ్చేసి మీకు హాలోజన్ వస్తుంది, డైలైట్ అండ్ కంప్లీట్ హెడ్లైట్ ఎల్ఈడి వస్తుంది. ఇవి 2 ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఇండికేటర్స్. అండ్ మీకు ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అండ్ డిస్క్ ప్లేట్, డిస్క్ ప్యాడ్, ట్యూబ్లెస్ టైర్స్. ఇవి వచ్చేసి రాల్కో టైర్స్ అండి, వైడర్ టైర్స్ ఇవి. డ్యూయల్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆర్ డిస్క్ బ్రేక్. మోటార్ వచ్చేసి వీల్ హబ్ మోటార్ అండి. ఇది బిఎల్డిసి మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు వీల్లోనే మౌంట్ అయి ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ మోటార్ ఇది. మీరు వాటర్లో తీసుకెళ్ళినా బుర్జలో తీసుకుపోయినా ఎట్లా పోయినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మోటార్ ఇది. అండ్ మీకు డిస్క్ ప్లేట్తో సహా వస్తుంది. డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఇది. మనకు డ్రమ్ బ్రేక్ కాదు. డ్రమ్ బ్రేక్ అయితే ప్రతిసారి మెయింటెనెన్స్ ఉంటుంది. డిస్క్ బ్రేక్ అయితే మనకు మెయింటెనెన్స్ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ ఇది. జస్ట్ డిస్క్ ఆయిల్ ఒకటి ఉంటుంది. డిస్క్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఒక 1.5 year 2 yearsలో మన డిస్క్ బ్రేక్స్ అనేది మెయింటెనెన్స్ అనేది ఏముండదు. ఓకే. అండ్ మనకు బ్యాటరీ వచ్చేసి ఈ స్పేస్లో ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 60 volts 72 volts 23 Ah అండి. అండ్ బ్యాటరీ వాటేజ్ 1646 వాట్ అవర్ అండి. ఓకే. ఈ బ్యాటరీ వచ్చేసి మ్యాక్సిమం మీకు 75 to 80 kilometers రేంజ్ వస్తుంది. 1.6 kilowatt. ఎస్. మైలేజ్ మీకు ఆల్మోస్ట్ 75 to 80 kilometers రేంజ్ వస్తుంది. అండ్ మోటార్ వచ్చేసి మీకు 500 watts మోటార్ ఇది. మీకు ఛార్జ్ వచ్చేసి 3.5 to 4 hours ఛార్జింగ్ పెట్టాలండి. 4 hours 3.5 to 4 hours పడుతుంది. అండ్ మీకు బ్యాటరీ పైన మీకు 3 years కంపెనీ రిప్లేసబుల్ వారంటీ వస్తుంది. ఇన్ ద సెన్స్ గ్యారంటీ. ఏం ప్రాబ్లం వచ్చినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కిలోమీటర్స్, ఎన్నైనా కిలోమీటర్స్ తిరగండి కంపెనీ వాళ్ళు 3 years మీకు గ్యారంటీ అని ఇస్తారు. మోటార్, చార్జర్, కంట్రోలర్ పైన మీకు 1 year వారంటీస్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ప్రైస్ 1,04,000 అండి. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ప్రజెంట్ మనకు ఆఫర్ చేసే ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి బజాజ్, లోన్ ట్యాప్ అండ్ సింప్లిఫై హోమ్స్. వచ్చేసి సంతోష్ సోమసాని. అండ్ మనది కంపెనీ వచ్చేసి జాయ్ బైక్. ఫస్ట్ మనం యూజ్ చేసే వెహికల్ వచ్చేసి జెన్-నెక్స్ట్ మోడల్ ఇది. దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మనం బ్యాటరీస్ వాడేది లిథియం అయాన్ బ్యాటరీస్. అండ్ బ్యాటరీస్ ఏంటంటే ఒక 3 hours ఛార్జింగ్ పెడితే మనకు అప్ టు 60 kilometers రేంజ్ వస్తుంది. అండ్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి అప్ టు 1.2 units తీసుకుంటుంది మనకు దీంట్లో. అండ్ ఈ బండి యొక్క ఫ్యూచర్స్ డ్యూయల్ డిస్క్ ఉంటుంది. ఇది ఒక వచ్చేసి ఫ్రంట్ డిస్క్. అండ్ మనం రేర్ ఇట్లా బ్యాక్ సైడ్లో డిస్క్ ఉంటుంది, ఇక్కడ రేర్ డిస్క్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు లోడింగ్ కెపాసిటీ అప్ టు 140 kgs. మీరు 140 kgs అప్ టు లోడింగ్ కెపాసిటీ 45 speedతో ట్రావెల్ చేసినా కానీ మీకు మైలేజ్ అనేది 60 అనేది కన్ఫర్మ్ వస్తుంది. ఈవెన్ ఒక సింగిల్ పర్సన్ సింగిల్ డ్రైవ్లో ట్రావెల్ చేస్తే అప్ టు 70 to 75 మైలేజ్ వస్తుంది దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఏంటంటే యాంటీ థెఫ్ట్ డివైస్ ఉంటుంది. యాంటీ థెఫ్ట్ డివైస్ ఏంటంటే మనం జస్ట్ రిమోట్ తోటి ఒకసారి లాక్ చేసిన తర్వాత ఈవెన్ ఎవరన్నా బండిని థెఫ్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ మూమెంట్ ఉంటుంది. ఈ టైర్ మూమెంట్ అని మూమెంట్ ఇచ్చామనుకోండి బండి ఆటోమేటిక్గా సైరన్ వస్తుంది. అదే సిచ్యువేషన్లో బ్యాక్ టైర్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 79,125. అండ్ బ్యాటరీ వారంటీ 3 years వారంటీ ఉంటుంది. రీప్లేసబుల్ వారంటీ. అది ఇట్లా మీకు ఒక బిఫోర్ 3 years వరకు బ్యాటరీ మీకు కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకున్నా, మైలేజ్ అనేది ఇవ్వకున్నా, ఛార్జింగ్ ఎక్కినా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా వీ కెన్ రీప్లేస్ న్యూ బ్యాటరీస్ విత్ ఇన్ 24 hours. అండ్ చార్జర్, మోటార్, కంట్రోలర్ ఈ 3 వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. ఆ 1 year వారంటీలో రీప్లేసబుల్ వారంటీ. ఇప్పుడు ఇన్ కేసు ఏమైనా పార్ట్ ఖరాబ్ అయిందంటే వీ కెన్ రీప్లేస్ న్యూ వన్. ఇది దీని యొక్క వారంటీస్. దీని యొక్క లాస్ట్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 79,125 రూపీస్ దీని ప్రైస్. ఫ్రెండ్స్ షోరూమ్ లొకేషన్ మీకు ఉప్పల్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా వెహికల్ గురించి ఎంక్వైరీస్ కావచ్చు, ఇంకా ఫైనాన్స్ ఆప్షన్ కావచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్, అడ్రస్ పెడతాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.